ఆ గ్రామానికి మా అన్న చెప్తున్నాడు 10 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి ఇచ్చినామని. ఆయన మాత్రం చింతమడకకి ఇచ్చుకున్నాడు. అవి కూడా ఇచ్చిండో కమిషన్లు కొట్టేసిండో నాకైతే తెలియదు. అందుకే ఈనాడు మిత్రులారా, ఇది ప్రజాపాలన. ఒకటొకటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటున్నాం, మెల్లమెల్లగా కూడా తీసుకుంటున్నాం. ఈరోజు బోల్తా కొట్టిన బండిని పట్టాలు ఎక్కించినాం, ఇక పరిగెత్తించుడే ఉన్నది. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన్న ప్రకాశాన్ని గెలిపించిండ్రో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. ఆ పక్కన దొంతి మాధవరెడ్డి గారిని, మిగతా వాళ్ళని, వేదిక మీద ఉన్నోళ్ళని, గక్కనే మన నాయన రాజేందర్ ఉన్నాడు. వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే ఏం అడగను అన్నాడు. 6,000 కోట్లతో అండర్ గ్రౌండ్ ఇచ్చిన. మళ్ళీ ఎంబడే వచ్చి ఔటర్ రింగ్ రోడ్ కావాలన్నాడు, అది కూడా ఇచ్చిన. మళ్ళీ వచ్చిన అన్నగా ఎయిర్పోర్ట్ ఇస్తామంటే గది కూడా అవుతుందని ఎయిర్పోర్ట్ కూడా నేనే ఇచ్చిన. ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజుపేటలో 10 ఏళ్ళు కేసీఆర్ లేకపోతే నేను తీసుకొచ్చి ఈరోజు పనులు ప్రారంభించిన. మీరు చెప్పండి మిత్రులారా, ఆనాటి ప్రభుత్వంలో నిజాం కాలంలో నడిచిన ఎయిర్పోర్టు బంద్ అయితే ఒక్క రోజన్న మీ దిక్కు చూసిండా? కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియా గాంధీ హామీ ఇస్తే ఒక్కరోజైనా దానికోసం ప్రయత్నం చేసిండా? ఎన్నడన్నా మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి వరంగల్కి అని ఆలోచన చేసిండా? వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని ఆలోచన చేసిండా? కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలి అని ఆలోచన చేసిండా? సమ్మక్క సారలమ్మ మందిరం, 100 ఏళ్ల చరిత్ర ఉన్న సమ్మక్క సారలమ్మ మందిరం వైపు కూడా మళ్ళీ చూడలే ఆనాటి ముఖ్యమంత్రి. ఈనాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో అద్భుతంగా ఈరోజు సమ్మక్క సారలమ్మ మందిరాన్ని నిర్మించారు. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్ కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పర్కాల్కి తెలియదు, పర్కాల్ అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండ్రు? కొండ మురళి వచ్చి తిరిగితే రేవూరు ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈరోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నిన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈరోజు చాలా ఈ 2 ఏళ్ళ వరకు ఎందుకయ్యా? ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచనీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి ఉంటే గెలుస్తారు? ఈ రోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా, ఆయన ముఖ్యమంత్రివా కూడా తెలుస్తలేదు ఇక్కడ. మొన్న హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఆయన పొంగు అనే పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలు అంటే అంత చులకన్నా మీకు అని నేను అడగదలుచుకున్నా. ఈరోజు నీతోని పిసిసిగా ఆడటానికి తిరిగిన దయాసాగర్ రావు గారిని కానీ, షబీర్ అలీ గారిని కానీ అప్పుడు కార్లు ఎక్కించుకొని తిప్పినావు. ఇవాళ అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ అన్నా ఇస్తున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను. ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, ఎందుకు నీకు
టీడీపీ సభ్యులంటే అంత ప్రేమ, ఎందుకు మా కాంగ్రెస్ సభ్యులన్నీ సవితల్లి ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈరోజు 21 ఏళ్ళకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంది ఇది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొన్న మురళికి ఎందుకు రాజకీయంగా ఆయనను తొక్కదలుచుకున్నావు? బీసీలను తొక్కదలుచుకున్నావా? సరే, నేను అనుకున్నా లాస్ట్ టైం మాట్లాడినట్టు రెడ్ల కాంగ్రెస్ అనుకున్నా. అక్కడేమో సంగారెడ్డికి పోయినప్పుడు నిన్న అక్కడ జగ్గారెడ్డి గారికేమో అధిష్టానం చెప్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవూరు ప్రకాష్ రెడ్డి టికెట్ ఆయన్నే ఇచ్చినట్టు చెప్తాండు. ఇక మరి 119 నియోజకవర్గాలకు కూడా నువ్వే ఇయ్యరాదు, అయిపోతుంది. ఏదైనా కాంగ్రెస్ లా గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉంటారు తప్పితే, సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలనంటే కొంచెం నిబద్ధతతో ఉండాలి.